హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికన్ మిలిటరీ చీఫ్ రీసెంట్గా యుక్రేనియన్ F-16 ఫస్ట్ టైం ఒక రష్యన్ జెట్ని షూట్ డౌన్ చేసిందని కన్ఫర్మ్ చేశాడు. యుక్రెయిన్ F-16ని రిసీవ్ చేసుకొని సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రష్యన్ జెట్ని కూల్చలేదు. ఇవి మెయిన్గా రష్యా ఫైర్ చేసిన డ్రోన్స్, క్రూజ్ మిసైల్స్ని షూట్ డౌన్ చేయడానికి, అప్పుడప్పుడు బాంబ్స్, మిజైల్స్తో ఫ్రంట్ లైన్కి దగ్గరలో ఉన్న టార్గెట్స్ మీద దాడి చేయడానికి పరిమితమయ్యాయి. అయితే రీసెంట్గా యుక్రెయిన్ F-16 Su-35 జెట్ని షూట్ డౌన్ చేసిందని చెప్పింది. అదే టైంలో రష్యన్ ఎయిర్ ఫోర్స్తో లింక్స్ ఉన్న ఫైటర్ బాంబర్ అనే టెలిగ్రామ్ ఛానల్ Su-35 జెట్ డౌన్ అయినట్టు ఒప్పుకుంది. అయితే పైలట్ సేఫ్గా ఎజెక్ట్ అయ్యాడని కూడా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అమెరికన్ మిలిటరీ హెడ్ F-16 ఫస్ట్ టైం ఒక రష్యన్ జెట్ని డౌన్ చేసిందని చెప్పాడు. అయితే ఇక్కడ యుక్రెయిన్ దగ్గర ఉన్న F-16s అనేవి మోడర్న్ వర్షన్స్ కావు, చాలా పాతవి. నేటో దేశాలు దశాబ్దాల పాటు వాడి రీప్లేస్మెంట్గా F-35 జెట్స్ని కొనేసరికి యుక్రెయిన్కి డొనేట్ చేశాయి. వీటిలో ఉన్న ఓల్డ్ APG-66 పల్స్ డాప్లర్ రెడార్ అనేది ఒక ఫైటర్ జెట్ని 70 నుండి 80 కిలోమీటర్ల దూరంలో మాత్రమే గుర్తించగలదు. కానీ ఇంకో పక్క Su-35 అనేది చాలా అడ్వాన్స్డ్ జెట్, హైటెక్ రెడార్, పవర్ఫుల్ జామింగ్ టెక్నాలజీ, 100 కిలోమీటర్ల దూరంలోనే జెట్స్ని గుర్తించగలదు. లాస్ట్ మంతే ఒక MiG-29ని 190 కిలోమీటర్ల దూరంలో షూట్ డౌన్ చేసింది. అది వరల్డ్ రికార్డ్ కూడా. టెక్నాలజీ పరంగా Su-35కి ఎగెన్స్ట్గా F-16 అసలు నిలబడలేదు. ఈవెన్ యుక్రెయిన్ కూడా రష్యన్ Su-35 అనేది మాకు బిగ్ థ్రెట్ అయిందని చెప్పింది. మరి అలాంటప్పుడు ఈ ఓల్డ్ F-16 Su-35ని ఎలా డౌన్ చేసింది? ఇక్కడ అమెరికన్ మిలిటరీ చీఫ్ ఈ షూట్ డౌన్కి ఎయిర్ డిఫెన్స్తో సంబంధం ఉందని హింట్ ఇచ్చాడు. ఇంకో పక్క ఫైటర్ బాంబర్ ఛానల్ కూడా మల్టిపుల్ F-16 జెట్స్, ఒక పేట్రియట్ బ్యాటరీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పింది. మిలిటరీ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే పేట్రియట్ రెడార్ F-16 అమ్రామ్ C-8 మిజైల్ని గైడ్ చేయడానికి హెల్ప్ చేసిందని చెప్తున్నారు. నేటో దేశాలు 80 కిలోమీటర్ల దూరంలోనే జెట్స్ని గుర్తించే రెడార్తో F-16స్ని ఇచ్చాయి. కానీ మోడర్న్ F-16 వాడే 160 కిలోమీటర్ల రేంజ్ అమ్రామ్ C-8 మిజైల్స్తో ఇచ్చాయి. ఈ మిజైల్కి 2-వే డేటా లింక్ ఉంటుంది. కాబట్టి మిజైల్ని ఫైర్ చేయాలంటే సొంత రెడార్తోనే గుర్తించే పని లేదు. పేట్రియట్ రెడార్ ఒక జెట్ని గుర్తించిందనుకుందాం. ఆ జెట్ కరెంట్ పొజిషన్, స్పీడ్, డైరెక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తూ F-16కి డేటాని షేర్ చేస్తూ ఉంటుంది. F-16 మిజైల్ని ఫైర్ చేసి పేట్రియట్ నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్తో మిజైల్ని అప్డేట్ చేస్తూ టార్గెట్ మీదకి గైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే యుక్రేనియన్ F-16 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఒక రష్యన్ జెట్ని షూట్ డౌన్ చేసింది. కానీ ఆ జెట్ని చూస్తే టెక్నాలజీ పరంగా F-16 అసలు పోటీ పడలేని Su-35. ఒక పక్క US మిలిటరీ చీఫ్ ఎయిర్ డిఫెన్స్ గురించి హింట్ ఇస్తే, ఇంకో పక్క రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా డైరెక్ట్గానే ఇందులో మల్టిపుల్ F-16s పేట్రియట్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పింది. రష్యన్ యుక్రేనియన్ జెట్స్ మధ్య క్లోజ్ రేంజ్ డాగ్ ఫైట్స్ జరగడం లేదు కాబట్టి పేట్రియట్ రెడార్ హెల్ప్ చేయడమే మోస్ట్ రియలిస్టిక్ సినారియో. ఇలా ఒక ఓల్డ్ F-16 తమ Su-35ని డౌన్ చేస్తుందని రష్యా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. మోడర్న్ వార్స్లో ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఒక్కో మిలిటరీ అసెట్ విడివిడిగా పనిచేయడం కంటే వేరే అసెట్స్తో కనెక్ట్ అయ్యి అన్నీ నెట్వర్క్గా పనిచేస్తే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ నెట్వర్కింగ్ సహాయంతో ఓల్డ్ జెట్ అడ్వాన్స్డ్ జెట్ని షూట్ డౌన్ చేసింది. ఈ 2-వే డేటా లింక్ అనేది మన అస్త్రా మిజైల్లో కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.